మాన్యశ్రీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సున్నుండలు ఏ విధంగా తయారు చేసుకోవాలో వీడియోలో చేసి చూపిస్తున్నాను. పక్కా కొలతలతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా టేస్ట్గా రుచిగా ఉంటాయండి. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసి పెట్టేది ఇదే విధంగా. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. సున్నుండల తయారీ కోసం ఒక 1/2 కేజీ నల్ల మినుములు తీసుకున్నాను. ఇలా పొట్టున్న మినుములు తీసుకోవాలి. మన అమ్మమ్మలు కాలంలో చేసే పద్ధతిని ఈరోజు నేను చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా ఒక గిన్నెని తీసుకొని మినుములు అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మినుములు వేయించడం పూర్తయింది. ఇవి కమ్మని వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 30 నుంచి 40 నిమిషాల పాటు టైం పడుతుంది. ఇప్పుడు వీటిని ఇలా నలిపి చూసుకుంటే ఈ కలర్ రావాలి. ఇలా ఈ కలర్ వస్తే ఇవి బాగా ఫ్రై అయినట్టు. ఇదిగో ఈ విధంగా ఉండాలి. అప్పుడు బాగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు ఒక చిన్న పాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకోవాలి. దీంట్లోకి 2 స్పూన్లు బియ్యం వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బియ్యం కాస్త కలర్ మారిన తర్వాత ఇందులో 2 స్పూన్లు ఏపుడు శనగపప్పును కూడా వేసుకోవాలి. ఈ సున్నుండలకి టేస్ట్ అనేది మనం ఫ్రై చేసుకున్న విధానాన్ని బట్టి దాని రుచి ఉంటుంది. మరి ఎక్కువ మాడిపోయేంతలాగా ఫ్రై చేయకూడదు, అలాగని పచ్చి పచ్చిగా ఉన్నట్లుగా కూడా ఫ్రై చేయకూడదు. బాగా దోరగా వేగితేనే సున్నుండ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ శనగపప్పు కొంచెం వేడయ్యేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేపుడు శనగపప్పు వేసానండి. ఇలా వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా తిరగల లాంటిది ఒకటి తీసుకొని దీంట్లో ఈ మినుములు వేసుకొని ఇలా విసురుకోవాలి. ఈ పొట్టుని ఇప్పుడు చెరుక్కోవాలి. మినుముల్లో ఉన్న పొట్టంతా చెరిగేసాను. తర్వాత ఇందులో మనం వేపుకున్న బియ్యాన్ని ఏపుడు శనగపప్పును కూడా ఇందులో కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. నేను తీసుకున్నవే 1/2 కేజీ మినుములు కాబట్టి మిక్సీలో వేసేసుకుంటున్నాను. ఎక్కువ తీసుకున్న వాళ్ళు మిల్లికి పట్టించుకోవచ్చు. మరి ఫైన్ పౌడర్లా కాకుండా బరకగా కాకుండా ఇలా పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాంటి చిన్న మిక్సీ జార్లోకి అయితే త్వరగా మెత్తగా అవుతుంది. పెద్ద జార్ కన్నా చిన్న జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా మొత్తం పిండంతని గ్రైండ్ చేసుకున్న తర్వాత 1/2 కేజీ మినుములకి 1/2 కేజీ బెల్లం వరకు కలుపుకోవాలి. నేను బెల్లాన్ని ఇలాగా మెత్తగా కోరి మిక్స్ చేస్తున్నాను. ఇలా కలిపిన తర్వాత దీన్ని మళ్ళా మిక్సీ పట్టుకోవాలి. అక్కడక్కడ బెల్లం పలుకులు లాంటివి ఏమన్నా చక్కగా కలిసిపోతుంది. పిండి అంతట్లో ఈవెన్గా కలవటం వల్ల టేస్ట్ బాగా ఉంటుంది. కాబట్టి ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి.
ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకొని సున్నుండలు చుట్టుకోవాలి. తీపి ఎక్కువ ఇష్టపడేవారు అయితే కేజీకి కేజీ బెల్లం వేసుకోండి. తక్కువ ఇష్టపడేవారు అంటే తీపి తక్కువ తినేవారికి కేజీకి 3/4 కేజీ బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని ఇలాగా కొంచెం భాగం తీసుకొని కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని పిండికి సరిపడగా బాగా మిక్స్ చేసి సున్నుండలను చుట్టుకోవాలి. ఇలా లడ్డు షేప్లో చుట్టుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు ఇలాగే చేసేవారు. మా అమ్మగారు కూడా ఇప్పటికి ఇదే స్టైలు ఇదే విధంగా చేస్తారు. నాకు కూడా ఇలాగే ఇష్టం. నెయ్యి కూడా ఎవరిష్టం వారిది. కొంతమంది ఎక్కువ నెయ్యి వేసుకుంటారు, కొంతమంది ఇంకో కొంచెం పొడిగానే తీసుకుంటారు. నేనైతే మీడియంగా వేసుకుంటాను. మరీ ఎక్కువ కాకుండా అలాగని తక్కువ కాకుండా ఈ విధంగా చేస్తాను. సున్నుండలు రెడీ అయిపోయినవి. ఈ విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్ కొలతలతో చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా మా వీడియో చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.